వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ కొత్త సీఎస్ గా జయేష్ రంజన్ ను నియమించనున్నారా? నూతన సీఎస్ గా జయేష్ అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నెలాఖరుతో ముగియనుంది ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం. ఇప్పటికే 2 సార్లు రామకృష్ణ పదవీ కాలాన్ని కూడా పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటికైనా కొత్త ప్రధాన కార్యదర్శిని నియమిస్తారా అనేటువంటి బలమైన ప్రశ్న మొదలుకుంది. అయితే మూడోసారి కూడా రామకృష్ణనే కొనసాగిస్తారా అంటూ కొత్త చర్చ కూడా మొదలవుతుంది. కొత్త సీఎస్ నియామకం పైన సర్కార్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇక ప్రధాన కార్యదర్శి రేసులో సీనియర్ అధికారులైనటువంటి జయేష్ రంజన్, వికాస్ రాజ్, సంజయ్ జాజుతో పాటుగా సవ్యసాచి ఘోష్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. వీరిలో ఎక్కువగా చర్చకు జయేష్ రంజన్ పేరే బలంగా వినబడుతుంది. రంజన్ కున్నటువంటి పలు రంగాల్లో అనుభవం, పరిపాలన సామర్థ్యం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు. 1992 బ్యాచ్ కు చెందినటువంటి అధికారి జయేష్ రంజన్. పని అప్పగిస్తే ఫలితాలు తెచ్చి చూపిస్తారన్నది జయేష్ కు మంచి పేరు కూడా ఉంది. జయేష్ పైన సామాన్యులకు అందుబాటులో ఉండరనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నూతన సీఎస్ గా ఎవరిని నియమిస్తారు అనేటువంటి చర్చ తెలంగాణ పరిపాలన మరిముఖ్యంగా సచివాలయంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, తెలంగాణ కొత్త సీఎస్ గా జయేష్ రంజన్ పేరు దాదాపు ఖరారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరి ఈ సిఎస్ ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మరి ఆయన రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30వ తారీఖు రోజున ముగుస్తుంది కాబట్టి మరి ఆయన ప్లేస్ లో ఇప్పటికే గతంలో ఆయనకు సంబంధించి కూడా మరి పోస్ట్ ని మరొకసారి ఆయనకు పదవీ కాలాన్ని పొడిగించారు. మరొకసారి పొడిగిస్తారా లేకపోతే కొత్త సీఎస్ ను తీసుకుంటారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ తీసుకుంటే ఎవరిని తీసుకుంటారా అనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ సిఎస్ పదవికి సంబంధించి జయేష్ రంజన్ పేరు వినబడతామని, ఎందుకంటే జయేష్ రంజన్ ప్రభుత్వంలో ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఐటీ అలాగే పరిశ్రమలకు సంబంధించి వీటన్నిటిలో కూడా ఆయన చాలా కీలకంగా పనిచేశారు. గత 10 సంవత్సరాల్లో కీలకంగా ఈ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశారు కాబట్టి సో ఆయనకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దాంతో పాటు వికాస్ రాజ్ కూడా పేరు వినబడతా ఉంది, సంజయ్ ఈ పేరు వినబడతా ఉంది, సవ్య సాచి ఘోష్ పేరు వినబడతా ఉంది. సో సిన్సియారిటీ వేస్ లో మాత్రం శశాంక్ గోయల్ పేరు వినబడతా ఉంది. 1990 బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే అరవింద్ కుమార్ పేరు కూడా వినబడుతుంది. కానీ వీళ్ళందరినీ కాదని జయేష్ రంజన్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే సెక్రటేరియట్ లో ఆయన పని కావచ్చు, ఆయన పనితీరు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే జయేష్ రంజన్ ఎక్కడ కూడా ప్రజలకు కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఎవరికి అందుబాటులో ఉండడం అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. దాంతో పాటు ఏదైతే పనులు ఉంటాయి అంటే మంత్రులకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, వేరే ఇతరత్ర పనులు అన్ని కూడా ఆయన కేవలం బయట వాళ్ళకి తెలియకుండానే వాటన్నిటిని కూడా చేస్తారనేది కూడా కొన్ని ఆరోపణలు కనబడతా ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన పలు విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈయన పైన మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయనకు చాలా కీలకమైనటువంటి శాఖలను అప్పగించి అడ్మినిస్ట్రేషన్ లో చాలా కీలకంగా వ్యవహరించేలాగా విధంగా మరి ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ సిఎస్ మళ్ళీ రామకృష్ణనే అంటే మూడోసారి కూడా ఆయన పదవీ కాలం పొడిగిస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నూతన సిఎస్ ను నియమించేటువంటి ఆలోచన సీరియస్ గా చేస్తుంది అనుకోవాలా? అంటే ప్రధానంగా ఇప్పటికే ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు కాబట్టి ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి సో ఆయన వాటిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మరి రామకృష్ణారావునే మళ్ళీ ఒకసారి పొడిగించే అవకాశం, అంటే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు కనుక పొడిగిస్తే 3వసారి కూడా మరి ఆయననే సిఎస్ గా నియమించే అవకాశాలు కనబడతాయి. చూడాలి రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే జయేష్ రంజన్ పేరు వినబడితే మొత్తం కూడా అంటే మంత్రివర్గంలో అలాగే రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. జయేష్ రంజన్ కేసులో చాలా అంటే జెన్యూన్ గా పనిచేసే వాళ్ళని తీసుకుంటే బాగుంటది అనే విధంగా కూడా ఇటు సెక్రటేరియట్ లో కానీ అటు రాజకీయ అంటే
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా మరి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి అలాగే కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది సిరాజ్. దాంతో పాటు ఆయనకి ఇప్పటికే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కి సంబంధించి కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, ఐటీకి సంబంధించి కావచ్చు, ఈ 3-4 శాఖలు ఉన్నాయి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఈ ప్రధాన కార్యదర్శి మరి ఆయనకి ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆయనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. దాదాపు జయేష్ రంజనే ప్రధాన కార్యదర్శిగా ఉంటారంటూ కూడా మరి సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్ దాదాపు ఎంపిక చేశారా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో మాత్రం వినబడుతుంది. ప్రధానంగా నూతన సీఎస్ గా జయేష్ అంటూ కూడా జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఈ నెలాఖరుకు ముగియనుంది ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ కాలం. దీనికి సంబంధించి ఇక 2 సార్లు కూడా రామకృష్ణ పదవీ కాలాన్ని కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటికైనా కొత్త సీఎస్ ను నియమిస్తారా అనేటువంటి క్వశ్చన్ బలంగా వినబడుతుంది. 3వసారి రామకృష్ణనే కొనసాగిస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే నూతన ప్రధాన కార్యదర్శి నియామకంపైనే సర్కారు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులైనటువంటి జయేష్ రంజన్, వికాస్ రాజ్, సంజయ్ జాజుతో పాటుగా సవ్యసాచి ఘోష్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. వీరందరిలో జయేష్ రంజన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది అనేటువంటి వాదన కనబడుతుంది. అయితే రంజన్ కు బలంగా పరిపాలన పరమైనటువంటి అనుభవం, సామర్థ్యం ఉండడం, 1992 బ్యాచ్ కి చెందినటువంటి ఈయన పలు కీలకమైనటువంటి శాఖలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పని అప్పగిస్తే ఫలితాలు తెచ్చి చూపిస్తారని ఆయనకు మంచి పేరు కూడా ఉంది. కానీ జయేష్ పైన సామాన్యులకు అందుబాటులో ఉండరు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శిని 3వసారి ప్రభుత్వం పొడిగిస్తుందా, లేదా నూతన సీఎస్ ను నిర్వహించడానికి ప్రభుత్వం సీరియస్ గా ముందడుగు వేస్తుందా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి వినబడుతుంది.